श्रीरामचन्द्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 106వ భాగం. తను చెప్పబోయేటువంటి మండపాఖ్యానం అనేటువంటి విషయానికి ఉపోద్ఘాతంగా వశిష్ఠ మహర్షి కొనసాగిస్తున్నారు శ్రీరాముల వారితో. ఏమంటున్నాడు? రామా, ఒకనికి నిర్మలమైనటువంటి ఆకాశాన్ని చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆకాశంలో ఉండేటువంటి ఆ మేఘాలు రకరకాల ఆకారాలు చూసి వాడు రకరకాల ఏవేవో వివిధమైనటువంటి ఆకారాలు ఉన్నట్టు, ఆకృతులు ఉన్నట్టు భ్రాంతి పొందుతూ ఉంటాడు. అట్లాగే నిర్మలమైనటువంటి చిదాకాశంలో, జడాకాశంలో ఆ మేఘాలను చూసి వివిధ ఆకృతులు అని భ్రమపడినట్లే చిదాకాశాన్ని గురించి రాబోయే ఎపిసోడ్లలో చాలా క్లియర్గా చెప్తారు వశిష్ఠ మహర్షి. అంతకంటే ముందు చిదాకాశం అంటే ఏంటంటే, మన లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, ఈ జ్ఞానము ఈ అడ్డంకులను, ఈ శరీరము వీటన్నింటినీ కూడాను, ఈ అనాత్మ ప్రపంచాన్ని అడ్డంకులన్నిటిని తొలగించుకొని ఆ జ్ఞానము ప్రసరించి మొత్తం వ్యాపించినట్లయితే, సర్వత్రా జ్ఞానమే వ్యాపించి కనపడినట్లయితే ఆ పరిస్థితిని చిదాకాశము అంటారు. దాన్ని అది కొంచెం అర్థం చేసుకోవడానికి చెప్పుకున్నాం మనం. ఈ చిదాకాశాన్ని గురించి వశిష్ఠ మహర్షి రాబోయే ఎపిసోడ్లో చక్కగా మనకి వివరిస్తాడనమాట. కాబట్టి నిర్మలమైనటువంటి చిదాకాశంలో జగత్తు కూడా ఉన్నట్టుగా భ్రమ కొల్పుతుంది. ఎలాగైతే ఆకాశంలో రకరకాల ఆకారాలు కనపడినట్లు చిన్నప్పుడు నాకు కూడా భలే అనుభవం అనమాట. ఉదయాన్నే మా అమ్మమ్మ గారి పల్లెటూరులో అదొక ఆశ్చర్యంగా ఉండేది. ఆకాశం వైపు మేము చూసినప్పుడు రకరకాల మన మనోభావాలను బట్టి అక్కడ ఈశ్వరుడు, వినాయకుడు, రకరకాల అమ్మవారులాగా అవన్నీ మన ఊహలను బట్టి ఆ మేఘాలు రకరకాలుగా కనిపించేవి. అద్భుతంగా నేను ఆనందించేదాన్ని. అబ్బా, నాకు ఇక్కడ విఘ్నేశ్వరుడు కనపడుతున్నాడు, శివుడు కనపడుతున్నాడు అన్నట్టుగా నేను చాలా ఆనందించినటువంటి బాల్యంలో ఆ రోజులు ఉన్నాయి అన్నమాట. అలాగా నిర్మలమైనటువంటి చిదాకాశంలో అలాగే జగత్తు ఉన్నట్లు భ్రమ కలుగుతుంది రామా అంటున్నాడు అనమాట. ఇంకా చెప్తున్నాడు మహర్షి. ఇప్పుడు ఒక స్తంభం ఉంది కాళహస్తీశ్వర స్వామి గుళ్ళో. పెద్ద పెద్ద స్తంభాల మీదంతా కూడాను రకరకాల శిల్పాలు చెక్కుంటారన్నమాట. ఆ శిల్ప కళ అసలు అంత అద్భుతంగా ఉంటుంది కాళహస్తీశ్వర స్వామి టెంపుల్లో. ఆ స్తంభంపై చెక్కబడినటువంటి శిల్పము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆ స్తంభంలోంచే వచ్చింది. స్తంభం లాగానే అది శిల, రాయే, అంతేకాని వేరే దగ్గర నుంచి ఏదో తీసుకొచ్చి పెట్టింది కాదు అక్కడ. అలాగే ఈ చిత్ అనేటువంటి, ఈ జ్ఞానము అనేటువంటి స్తంభంపై చెక్కబడినటువంటి ఆ జగత్తు కూడా ఈ చిత్తు కంటే వేరు కాదు. స్తంభం మీద చెక్కబడిన శిల్పము స్తంభం కంటే ఎలా వేరు కాదో, ఈ చిత్ మీద చెక్కబడినటువంటి శిల్పము అంటే ఆ జగత్ ఈ చిత్తు కంటే కూడాను ఏమీ వేరు కాదు అంటున్నారు మహర్షి అన్నమాట. అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ముందు చెప్పినటువంటి స్తంభంపై శిల్పం చెక్కారు ఎవరో ఒకరు ఒక శిల్పి చెక్కారు. ఆ స్తంభంపై శిల్పం రావాలంటే ఒక శిల్పి ఉలితో దాన్ని కార్వింగ్ చేస్తే కానీ అక్కడ శిల్పం ఏర్పడలేదన్నమాట. స్తంభంపై శిల్పం చెక్కాలంటే ఒక శిల్పి అక్కడ అవసరం. కానీ ఈ చిత్ అనేటువంటి స్తంభంపై చెక్కాలంటే జగత్తు చెక్కబడ్డానికి ఏ శిల్పము, ఆ శిల్పి అవసరం లేదు. ఆటోమేటిక్గా ఈ చిత్ మీద ఆ యొక్క జగత్తు అందులోనే ఏర్పడే శిల్పంలాగా మనకి తోస్తూ ఉందన్నమాట. ఎలాగైతే సాగరంలో, సముద్రంలో తరంగాలు ఉండడం ఎంత సహజమో, సముద్రంలో తరంగాలు ఉండడం ఎంత సహజమో, బ్రహ్మ పరబ్రహ్మలో ఈ జగత్తు ఉండడం కూడా అంతే సహజము. అంటే ఉండడం కాదు, పరబ్రహ్మమే జగత్తుగా కనపడడం. అది మనం మర్చిపోకూడదు. మళ్ళీ వేరే ఒక జగత్తు వచ్చి
పరబ్రహ్మలో ఉన్నది అనే భావన రాకూడదు. పరబ్రహ్మమే జగత్తుగా కనపడడం, సముద్రమే తరంగాలుగా అది బాగా మనం పోల్చుకోవచ్చు. సముద్రమే తరంగా కనపడుతుంది, ఈ పరమాత్మ స్వరూపమే జగత్తుగా కనపడుతోంది అని చెప్తున్నాడు అనమాట వశిష్ఠ మహర్షి. అయితే వాస్తవం ఇలా ఉండగా అజ్ఞానుల దృష్టికి ఎలా ఉంటుందంటే ఈ జగత్తు స్థూలంగా కనపడుతుంటుంది, జగత్తు బాగా స్పష్టంగా కంటికి బాగా కనపడుతూ ఉంటుంది. నామ రూప క్రియాత్మకమైనటువంటి జగత్తు అజ్ఞానికి స్పష్టంగా ఎదురుగా నిలిచి కనపడుతూ ఉంటుంది. అదే జ్ఞాని దృష్టిలో చూసినట్లయితే ఎట్లా అనిపిస్తా అంటే, జ్ఞానికి ఎలా కనిపిస్తుంది అంటే కుండ, మూకుడు, చెంబు, తపేళ, బాణ ఇలా రకరకాల మట్టి వస్తువుల్లో జ్ఞాని ఏం చూస్తాడు? అన్నింట్లో ఉన్నటువంటి మట్టినే, ఏకరూపమైనటువంటి మట్టిని చూస్తాడు. అలాగే ఈ నామరూప క్రియాత్మకమైనటువంటి వైరుధ్యమైనటువంటి జడ చేతనాలతో కూడినటువంటి ఈ ప్రపంచంలో జ్ఞాని ఏం చూస్తాడంటే ఆ పూసల దండలో దారంలాగా ఉన్నట్టు వ్యాపించి ఉన్నట్టు ఏకరూపంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్నే చూస్తాడనమాట. జ్ఞాని దృష్టి అభేదంగా ఉంటుంది. ఇతనికి భేదం లేకుండా అంతా వ్యాపించిన పరమాత్మగానే కనిపిస్తుంటుంది. కాబట్టి అతని ఈ జగత్తులో ఉండేటువంటి భూమి, ఆకాశం మనమైనవన్నీ కూడాను అతనికి అనుభవానికి వస్తున్నప్పటికీ వాటి స్వరూపం అంతా కూడాను చిదాకాశంగానే భావిస్తుంటాడు జ్ఞాని. తన యొక్క జ్ఞానం యొక్క వ్యాపకమే కదా ఇదంతా, లోపల ఉన్నటువంటి నా జ్ఞానం వ్యాపిస్తేనే కదా ఆ జ్ఞానమే పరమాత్మ రూపంలో, ప్రపంచ రూపంలో నాకు కనిపిస్తుంది కదా అనే భావనలో ఉంటాడు ఈ జ్ఞాని అన్నమాట. అంత చిదాకాశమే, అంత పరమాత్మ స్వరూపమే, అంత జ్ఞాన రూపమే అనేటువంటి భావనలో ఉంటాడు జ్ఞాని. ఈ కనిపించేవన్నీ కూడాను, ఈ నామరూపాత్మక జగత్తంతా కూడాను భ్రమాత్మకమే. కలలో, స్వప్నంలో ఎలాగ కల్పన ఏర్పడుతుందో, కళ ఎలా ఏర్పడుతుందో, కలలో కనిపించేవన్నీ కూడా ఎలా భ్రమాత్మకాలో అలాగా కనపడుతుంటాయి జ్ఞానికి. కళలో కనిపించేవి ఇలాలో మళ్ళీ జాగ్రత్తలోకి వస్తే ఎలా ఉంటుంది? మరుభూమి అంటే ఏంది? ఆ ఎండమావిలో నదిలాగా ఆ జగత్తులో ఉన్న దృశ్యత్వం అంతా కూడాను భ్రాంతి మాత్రమేనని ఎప్పుడు తెలుస్తుంది ఆ కలగనే వాడికి? మెలకువ వచ్చిన తర్వాత, జాగ్రత్తకు వచ్చిన తరువాత అతనికి కనిపిస్తుంది ఇదంతా భ్రాంతే. ఎండమావుల్లో నీళ్లులాగా ఆ కల్లో కనిపించిన దృశ్యమంతా కూడా భ్రాంతి అని మెలకువ వచ్చిన తర్వాత కనిపిస్తుంది అన్నమాట. అయితే ఉదయాన్నే కలగని రాత్రి అబ్బో నాకేదో బంగారం పెద్ద పెద్ద రాసులు దొరికాయి అని కలగన్నాడు ఒకడు. ఉదయం లేచి అరే ఆ రాసులు ఎక్కడా, నేను ఆ కలలో ఈ రాసులన్నీ బంగారం మూటనంతా కూడా బీరువాలో పెట్టానే అని బీరువాని గబగబా వెతికే వెర్రివాడు ఎవడైనా ఉంటాడా? కల్లో నాకు బంగారం దొరికింది, ఆ బంగారాన్ని బీరువాలో పెట్టాను, ఎక్కడ పెట్టాను అని లేచి జాగ్రత్తలో వెతికేటువంటి అజ్ఞాని ఎవడు ఉండడు. కాబట్టి జ్ఞాని దృష్టికి జగత్ అంతా కూడాను ఏమవుతుందంటే శూన్యమై కేవలం బ్రహ్మం మాత్రమే మిగిలి ఉంటుంది, బ్రహ్మం మాత్రమే గోచరిస్తుంటుంది. జ్ఞాని దృష్టికి అంతా కూడాను బ్రహ్మస్వరూపంగానే కనిపిస్తుంటుంది. అయితే అవివేకులకు మాత్రం ఈ బ్రహ్మ శబ్దానికి జగత్ శబ్దానికి వేరు అర్థాలు తీసుకుంటూ జగత్తు వేరు, బ్రహ్మం వేరుగా కనపడుతుంటుంది. భేద దృష్టితో ఉంటాడు అజ్ఞాని. జ్ఞానుల దృష్టిలో ఆ రెండు శబ్దాలు బ్రహ్మము, జగత్తు రెండిటి అర్థాలు కూడాను ఒకటిగానే ఉంటాయి. కాబట్టి రామా, జగత్తు బ్రహ్మం కంటే వేరు కాదు. అమ్మా, అయ్యా, నేను చెప్తున్నా, ఈ కాన్సెప్ట్స్ని మళ్ళీ చెప్తున్నాము అనే విసుగు చెందొద్దు దయచేసి. ఎందుకంటే మహర్షులు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు అంటే ఆ కాన్సెప్ట్స్, ఆ పర్సెప్షన్స్ దృఢపడడానికి పదే ఒకే దృష్టాంతాలు. స్వప్న దృష్టాంతం అయితే ఏమి, ఆ గొడ్రాలి బిడ్డ అంటారు, ఆకాశహర్మ్యాలు అంటారు. ఏమిటిది? చెప్పిందే అంటే వద్దనే విసుగు చెందకుండా విందాం. అలా వినడం వల్ల మనకేంటంటే బాగా దృఢపడుతుంది మనలో ఆ యొక్క భావాలు. కాబట్టి దయచేసి విసుగు పడవద్దు. సరే, ఏమంటున్నాడినా? బ్రహ్మం కంటే జగత్తు వేరు కాదు.
పరబ్రహ్మ స్వతహాగా చైతన్యవంతుడు అయినప్పటికీ కూడాను తన శక్తి అయినటువంటి మాయా శక్తి వలన తాను జడ రూపము అయినటువంటి ఈ జగత్తుగా సృష్టిగా గోచరిస్తున్నాడయ్యా రామచంద్ర. కాబట్టి ఈ రామ జగత్తుకు చిదాకాశము జగత్తు రెండు అనే పర్యాయ పదాలు అంటున్నాడు. ఎలాగా చిదాకాశము జగత్తు పర్యాయ పదాలు? చిదాకాశం అంటే ఏంటి? లోపల ఉన్న జ్ఞానము అలాగా అడ్డంకులన్నింటినీ తొలగించుకుని అలాగా వ్యాపించి నీ జ్ఞానమే సర్వత్రా పరుచుకుని ఉన్నట్టు దయ్యంలాగా పరుచుకుని ఉన్నట్లయితే దాన్ని చిదాకాశం అంటాం. నీ జ్ఞానమే. జగత్ ఏంటి? పరమాత్మ స్వరూపమే. పరమాత్మే జగత్తుగా కనపడుతున్నాడు. కాబట్టి వశిష్ఠ మహర్షి ఇక్కడ ఏమంటున్నాడు? జగత్తు చిదాకాశము రెండు కూడాను పర్యాయ పదాలయ్యా, సిననిమ్స్ అంటున్నాడు మహర్షి. కాబట్టి జగత్ అనే దృశ్య పదార్థం ఏది పుట్టలేదు. ఎందుకని గట్టిగా చెప్తున్నాడంటే దీన్ని నిరూపించడానికి ఒక పెద్ద కథని చెప్పబోతున్నాడు. మనకి చాలా హృదయమైనటువంటి కథని చెప్పబోతున్నాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి జగత్ అనే దృశ్య పదార్థమే పుట్టలేదయ్యా. కేవలం ఆ జగత్తు సంకల్ప నగరంలాగా మనసులో సంకల్పం చేసుకుంటే ఒకటి, మనసులో అలా ఊహిస్తే ఎలాగా ఒక నగరం లాగా, సంకల్ప నగరానికి ఆకారము ఎలాగా ఉండదో, ఎలాగా అది నిరాకారంగా ఉంటుందో అలాగా ఈ జగత్ అనేది ఉంది. ఈ జగత్తు ఈ మహాకాశంలో ఉన్నప్పటికీ కూడాను ఇది బ్రహ్మాన్ని కప్పలేదు అంటున్నాడు. అర్థమైందా? బ్రహ్మాన్ని కప్పలేదు. రామా, ఎక్కడన్నా మేఘాలు ఆకాశాన్ని కప్పగలవా? కప్పడం నువ్వు ఎప్పుడన్నా చూసావా అయ్యా? ఎవడన్నా అనొచ్చు మూర్ఖుడు, అరే మేఘాలు దట్టంగా చూడండి ఎలా ఉందో ఆకాశం, ఇప్పుడు కూడా ప్రస్తుతం అలాగే ఉంది ఆకాశం, దట్టంగా ఆకాశాన్ని కప్పేస్తున్నాయి అని నేను ఇలా పైకి చూసి మేఘాలు ఆకాశాన్ని ఎందుకు కప్పలేవు, అదిగో కప్పేశాయి చూడు, నిండా ఉన్నాయి ఆకాశం నిండా అని నేను మూర్ఖంగా అన్నాను అనుకో. నేను ఇప్పుడు ఈ స్థలంలో నిల్చుకున్నప్పుడు నాకు అలా కనబడుతుంది మేఘాలు ఆకాశాన్ని కప్పినట్టు. ఈ స్థలంలో నిల్చుకుని అలా పైకి చూసినప్పుడు నాకు మేఘాలు ఆకాశాన్ని కప్పివేస్తున్నట్టు అనిపించవచ్చు. కానీ నేను చూసేటువంటి ఈ మేఘాలు అంత సర్వత్రా ఉన్న ఆకాశాన్ని కప్పివేస్తున్నాయి అనడం అది ఒట్టి భ్రమ మాత్రమే, అది వాస్తవం కాదు. కాబట్టి ఈ కల్పిత జగత్తు, కల్పితమైనటువంటి జగత్తు చిదాకాశాన్ని అణుమాత్రం కూడా ఆవరించలేదు. ఈ జగత్తు మహాకాశంలో ఎలాగైతే ఒక చిత్రాన్ని, ఆకాశంలో ఒక చిత్రాన్ని ఎవరన్నా చిత్రించారు అనుకుంటే ఆకాశంలో చిత్రించబడినటువంటి చిత్రంలాగా ఉన్నది ఈ జగత్తు. ఈ విషయాన్ని అంటే ఈ జగత్ అనేది లేదు, దృశ్యం అనేది లేదు, ఇదంతా కల్పిత జగత్తు. చిదాకాశంలో ఇది, ఆ చిదాకాశాన్ని ఇది ఏమాత్రం కొంచెం కూడా ఆవరించలేదు. ఈ కాన్సెప్ట్స్ని నిరూపించడానికి నీకు ఒక ప్రాచీనమైనటువంటి కథ చెప్తాను రామా. దాని పేరేంటో తెలుసా? మండపాఖ్యానము అంటారు. ఈ మండపాఖ్యానం అనేది సరస్వతీదేవి లీల అనేటువంటి ఇరువురి మధ్య సంభాషణ రూపమైనటువంటి కథ వినడం ద్వారా నీకున్నటువంటి, నీ మనసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి సందేహాలు తొలగిపోతాయి అబ్బాయి. కాబట్టి గెట్ రెడీ టు లిజన్ దట్ మండపాఖ్యానం అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి రామచంద్రునితో. రేపు మండపాఖ్యానం ప్రారంభించబోతున్నారు. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.